అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ మొగుడు 7వ భాగం. రానా తింటూ, ఇక నుండి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు తిండి తినాలి. నేను తినలేను, నా వల్ల కాదని అనకూడదు. మిసెస్ మిత్రా ప్రతాప్ వర్మ, నాకు తెలుసు నువ్వు బృందవి కాదు. నా బృంద ఎప్పుడూ ఇలా చీప్గా మాట్లాడలేదు. నువ్వు తనలా ఉన్నావంతే, కానీ తనలా ఎప్పుడూ ఆలోచించలేవు. బృందకి చాలా బాధగా ఉంది. తను రానాతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనుకుంటూ ప్లేట్లో ఉన్న ఫుడ్ని బలవంతంగా తింటూ ఉంది. రానా తనని గమనిస్తూ ఉన్నాడు. బృంద తిని తోటలోకి వెళ్ళింది. రానాకి తినాలని అనిపించడం లేదు. ఒకవైపు తన బాధ తెలుస్తూనే ఉన్నా తనని ఆ విధంగా ఊహించుకొని మాట్లాడడం రానాకి బృంద మీద మరింత ద్వేషం పెరిగేలా చేసింది. తను టెర్రస్ పైకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. నేను ఇలా ఎప్పుడు తనతో ప్రవర్తించకూడదని తప్పు చేస్తున్నా, తనని ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. తోటలోకి వెళ్ళిన బృంద, ఎందుకు ఇలా చేస్తున్నావు రానా? నా శరీరంతో ఆడుకుంటున్నావు నువ్వు. నీ కోపం ఎటువంటిదో నాకు తెలుసు, కానీ ఈ విధంగా నన్ను బాధ పెడతావని నేను అస్సలు అనుకోలేదు అని పూల మొక్కల మధ్యలో కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంది బృంద. తనని పైనుండి చూస్తూ ఉన్నాడు రానా. ఇద్దరు మనసులో ఒకేలాంటి ఆలోచన, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. బృందకి రానా చూపులు సూటిగా తగలడంతో తన చుట్టూ చూస్తోంది. తనని ఎవరైనా చూస్తున్నారా అని. తనని రానా కాకుండా మరో 2 కళ్ళు చాలా కోపంగా చూస్తున్నాయి. బృంద అక్కడి నుండి లేచి పైకి చూసింది. పైనుండి రానా తనని చూస్తూ ఉండడంతో తనని అలా చూస్తూ నిల్చుంది. ఇద్దరి కళ్ళల్లో ఎన్నో భావాలు, ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఇలా అని అలా కొంచెంసేపు తమ కళ్ళతోనే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. రానా తన చూపు పక్కకు తిప్పడంతో బృంద అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోయింది. తన గదికి వెళ్తూ ఉండగా లక్ష్మి ఆపి, మేడం సార్ మిమ్మల్ని ఆ పక్క గదిలో ఉండమని చెప్పారని, మీ సామానంతా కూడా ఆ రూమ్లోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. బృంద బాధగా రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది. ఎంతలా అంటే తనకి ఇది భరించడం కష్టంగా ఉంది. తన వల్ల కావడం లేదు. రానా తనని ఇంకో రూమ్లో ఉండమని చెప్పడం తనకి తన గత స్మృతులు గుర్తుకొస్తూ ఉన్నాయి. అలా ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది బృంద. రానా రూమ్లో ఒంటరిగా ఉన్నాడు. తనకి కూడా కష్టంగానే ఉంది బృందని ఇంకో రూమ్లో ఉండమని చెప్పడం. కానీ తను ఇక్కడే ఉంటే తన మీద ఉన్న కోపంతో, ఇష్టంతో పని లేకుండా బలవంతంగా ఏమన్నా చేస్తానేమో అని నిన్నెక్కడి నుండి పంపాను స్వీట్ హార్ట్. రానాకి ఆ రాత్రి నిద్ర కరువయింది. మరుసటి రోజు ఉదయం రానా రెడీ అయ్యి బృంద ఉన్న గదికి వెళ్ళాడు. తను ఏడ్చి ఇప్పుడే పడుకున్నట్టుగా ఉంది. తను నుదుట ముద్దు పెట్టుకోవాలని దగ్గరకు వెళ్ళాడు. కానీ తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఫాస్ట్గా అక్కడ నుండి వెళ్ళిపోయాడు రానా. కిందకు వెళ్ళి లక్ష్మి అన్నాడు. తను వచ్చి, చెప్పండి సార్ అంది. బృందని నిద్రలేపకు, తను ఇప్పుడే పడుకుంది. తను లేచిన దగ్గర నుండి తను ఏం చేస్తుందో నాకు తెలియాలని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బృందకి మధ్యాహ్నం అనగా మెలకు వచ్చింది. తను ఎక్కడ ఉందో చూసి స్నానానికి వెళ్ళాలని చూసింది, కానీ పైకి లేవలేకపోతుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని మెల్లగా లేచి నిలబడ్డది. 2 అడుగులు వేసిందో లేదో వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏదో సౌండ్ రావడంతో వంటగదిలో ఉన్న లక్ష్మి పరుగున బృంద ఉన్న గదికి వెళ్ళింది. అక్కడ బృంద సృహ పడిపోయి ఉంది. లక్ష్మికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. బృంద మొహం మీద కొన్ని నీళ్లు చిలకరించినా లేపుతోంది, కానీ బృందలో ఎటువంటి చలనమూ లేదు. లక్ష్మి కంగారుగా వెంటనే రానాకి కాల్ చేసింది. సార్, మేడం సృహ తప్పి పడిపోయారు. తన ఒళ్ళు కాలిపోతోంది. నేను ఎంత లేపినా మేడం కళ్ళు తెరవటం లేదు సార్. నాకు కంగారుగా ఉంది అనేసరికి, మీరు వెంటనే రండి అంది కంగారుగా. రానా ఓహో షిట్ అంటూ వెంటనే లేడీ డాక్టర్కి కాల్ చేసి ఇంటికి వెళ్ళమన్నాడు. తను కూడా వెంటనే ఆఫీస్ నుండి బయలుదేరి వెళ్ళాడు. తనకన్నా ముందే డాక్టర్ వెళ్ళి బృందని టెస్ట్ చేసి సెలైన్ పెట్టి లక్ష్మికి తడిబట్టతో గంటకు ఒకసారి తుడుస్తూ ఉండమని చెప్పింది. ఇంతలో రానా వచ్చి, డాక్టర్ ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది అన్నాడు. డాక్టర్, రానా మీతో కొంచెం మాట్లాడాలని కిందకు వెళ్ళింది. రానా బృందని చూస్తూ తన చేతిని పట్టుకున్నాడు. తన ఒళ్ళు ఎంతలా కాలిపోతోందంటే పట్టుకున్న రానా చేయి కూడా వేడయ్యింది. తన తల నిమిరి డాక్టర్ వెయిట్ చేస్తోందని వెంటనే కిందకెళ్ళాడు. రానా కింద తన కోసం వెయిట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందని అడిగాడు. డాక్టర్ కోపంగా, అసలు మీరు తనతో అంత దారుణంగా ఎలా ప్రవర్తించారు? తన ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయో తెలుసా మీకు? రానాకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అయినా ఏం చెప్తాడు? తన పరిస్థితికి కారణం తానే అయినప్పుడు. డాక్టర్, రానా మౌనం చూసి అర్థమైంది. మీ మౌనమే మీ సమాధానం. కానీ మీరు కూడా ఇంత గొప్ప స్థాయిలో ఉండి మీ భార్య ఇష్టంతో పని లేకుండా ఇలా బలవంతం చేస్తారని అనుకోలేదు. ఏ విధంగానైనా సరే మీరు ఇంకోసారి తనతో అలా చేయకండి. తను చాలా సెన్సిటివ్. తను కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. మందిచ్చాను, అది అయినా కరెక్ట్ టైంకి ఇవ్వండి అని డాక్టర్ వెళ్ళిపోయింది. రానా కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. తన కళ్ళలో నుండి తన ప్రమేయం లేకుండా కన్నీరు కారుతోంది. కాసేపు వాటికి స్వేచ్ఛనిచ్చి అలానే ఉండిపోయాడు. కాసేపటికి కళ్ళు తెరిచి కన్నీరు తుడుచుకొని బృంద దగ్గరకు వెళ్ళాడు. లక్ష్మి తనకి ఒళ్ళు తుడిచి దుస్తులు సరిగ్గా చేసి పడుకోబెట్టి తలపైన తడిబట్ట పెట్టేసింది. రానా రూమ్లోకి రావడంతో తను వెళ్ళిపోయింది. తను బృంద దగ్గర కూర్చొని తన ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. చాలా నీరసంగా కనిపిస్తోంది బృంద ముఖం.
కళ లేదు ఆ ముఖంలో. ఇందాక డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తనని పరిశీలిస్తూ ఉన్నాడు రానా. తనతో అంత కఠినంగా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కావటం లేదు. స్వీట్ హార్ట్, నన్ను క్షమిస్తావు కదూ అని అక్కడ కాసేపు ఉండి తన గదికి వెళ్ళిపోయాడు. లక్ష్మిని పిలిచి తనకి ఆరోగ్యం సరిగా అయ్యే వరకు నువ్వు తనతోనే ఉండు, రాత్రి ఆ గదిలోనే తనకి తోడుగా పడుకో అని చెప్పాడు. బృందకి మరుసటి రోజు మెలకు వచ్చింది. తల అంతా కూడా భారంగా అనిపించి తల మీద చెయ్యి వేసి చూసింది. తడిబట్ట ఉంటే పక్కన పెట్టి మెల్లగా లేచి బెడ్కి ఆనుకొని కూర్చుంది. జరిగింది ఇంకా తన కళ్ళ ముందే కనిపిస్తోంది. తన కళ్ళ వెంట కన్నీరు కారుతోంది. అలా కాసేపు తనివి తీర ఏడ్చి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. తనని చూసి, మేడం మీరు కిందకెందుకు వచ్చారు, మీకు ఎలా ఉంది ఇప్పుడు, జ్వరం తగ్గిపోయిందా అని అడుగుతోంది. బృంద, లక్ష్మి ఆకలిగా ఉంది, కొంచెం టిఫిన్ పెట్టు లక్ష్మి. అయ్యో సారీ మేడం, మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తానని ఫాస్ట్గా తీసుకొచ్చి పెట్టింది. బృంద కొంచెం తిని సోఫాలో కూర్చుంది. లక్ష్మి మందులు తీసుకొని వచ్చి, మేడం ఇవి వేసుకొని విశ్రాంతి తీసుకోండి అంది. డాక్టర్ గారు ఒక వారం రోజులు మిమ్మల్ని మందులు వేసుకోమన్నారని చెప్పింది. బృంద అవి వేసుకొని రానా ఎక్కడ అని అడిగింది లక్ష్మిని. మేడం సార్ ఆఫీస్కి వెళ్ళారని చెప్పి ఇతను వంటగదిలోకి వెళ్ళిపోయింది. బృంద కాసేపు అక్కడే కూర్చొని ఇతను గదికి వెళ్ళింది. తన మొబైల్ తీసుకొని ఆన్ చేసింది. అజయ్ నుండి చాలా కాల్స్ వచ్చినట్టుగా ఉంది. బృంద ఏమైందో అని తనకి కాల్ చేసింది. తను ఫోన్ లిఫ్ట్ చేసి, బృంద ఏమైపోయావు, నువ్వు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా నీకు. బృంద జరిగిందంత చెప్పింది. దాంతో రానా నేను వార్తల్లో చూడడమే తప్ప నువ్వు తన గురించి చెప్పడం వింటుంటే ఒళ్ళు గగురు పుడుతోంది. ఇక మన విషయం తెలిస్తే మన పరిస్థితి ఏంటి, ఊహించటానికి కూడా భయంగా ఉంది బృంద. అప్పుడు బృంద, అలాంటిదేం జరగదు, నువ్వు భయపడకు, నీ వరకు తను వస్తే నీ ముందు నేనుంటాను. తనకి ఎలా ఉంది ఇప్పుడు, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడిగింది బృంద. అది చెప్పాలని నేను నీకు కాల్ చేస్తాను బృంద. తను మెల్లగా నా మాటలకు స్పందిస్తోంది. ఇక తొందరలోనే తను కళ్ళు తెరుస్తుంది. చాలా మంచి విషయం చెప్పావు అజయ్. మరి నువ్వు తనని చూడ్డానికి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇప్పట్లో అక్కడికి రాలేను. నేను బయటకు వెళ్ళాలి అంటే అది అంత సులువు కాదు అజయ్. కానీ ఎలా అయినా రావడానికి ప్రయత్నిస్తాను. ఇంకో విషయం, నువ్వు నాకు కాల్ చేయకు, నేనే నీకు కాల్ చేస్తాను అజయ్. తను జాగ్రత్త, తనని కనిపెట్టుకొని ఉండు. తను నా ప్రాణం బృంద. తను లేకపోతే నేనే లేను. తనని ఎలా అయినా మామూలు మనిషిని చేస్తాను. అజయ్, నీకు డబ్బు అవసరం వస్తే నాకు ఒక మాట చెప్పు. నా వల్లే తను ఇప్పుడు ఇలా ఉంది. బృంద, నీకు చాలాసార్లు చెప్పాను, నీ వల్ల కాదు. అయినా నువ్వు లేకపోతే తను ప్రాణాలతో ఉండేదే కాదు. అజయ్, నువ్వు కూడా జాగ్రత్త. రానాకి నిజం చెప్పడం మంచిది బృంద. ఇంకా కొద్ది రోజులు మాత్రమే అజయ్, రానాకి చెప్పేస్తాను. తను నన్ను కష్టపెట్టాలనుకుంటూ తనని ఎంత బాధ పెట్టుకుంటున్నాడో నేను చూస్తున్నా. తను ముందు రానాలా అయితే చాలా కష్టం. పరిస్థితి అక్కడ వరకు రాకుండా చూసుకోవాలి. సరే అజయ్, ఇక ఉంటాను అని కాల్ కట్ చేసి పడుకుంది బృంద. ఇక్కడ అజయ్ ఫోన్ పెట్టేసి తన పక్కన బెడ్ మీద కోమాలా ఉన్న ఆ అమ్మాయిని తన చేతిలోకి తీసుకొని, నువ్వెప్పుడు స్పృహలోకి వస్తావు, నీ నవ్వు చూసి చాలా రోజులైంది బేబీ అని తన నుదుటిన ముద్దు పెట్టాడు. బెడ్ మీద ఉన్న తను మెల్లగా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అది గమనించి చిరునవ్వుతో, నువ్వు ఇలా స్పందిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. బృంద అలసటగా ఉండడంతో కాసేపు పడుకుంది. లక్ష్మి రానాకు కాల్ చేసి విషయం చెప్పింది. రానా ఓకే, తనని జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేయబోతుంటే, సార్ మేడం మిమ్మల్ని అడిగారు సార్, ఎక్కడా అని చెప్పింది. సార్ ఆఫీస్కి వెళ్ళాడని చెప్పాను. రానా ఓకే, తనకి సమయంకి మందులు, ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వు, తను తొందరలోనే కోలుకోవాలని ఫోన్ పెట్టేశాడు రానా. బృందకి సాయంత్రం మెలకు వచ్చి టైం చూసింది. 6:30 అవ్వడంతో నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అని ఫేస్ వాష్ చేసుకొని కిందకు వెళ్ళింది. లక్ష్మి టీ తీసుకువచ్చి బృందకి ఇచ్చింది. నన్ను నిద్రలేపాలని కదా లక్ష్మి, ఇప్పటి వరకు ఎలా పడుకున్నానో చూడు అని అంది. నేను మిమ్మల్ని 2 సార్లు నిద్రలేపడానికి మీ గదికి వచ్చాను మేడం, మీరు లేవలేదు అని చెప్పింది. అవునా, అయ్యో అలా ఎలా పడుకున్నాను నేను అనుకొని, సరే మందుల వల్ల అలా మత్తుగా నిద్రపోయి ఉంటానులే అని టీ తాగి తోటలోకి వెళ్ళింది బృంద. అక్కడ కొత్తగా కుందేళ్లు కనిపించడంతో వాటి దగ్గరకు వెళ్ళి అందులో ఒకదాన్ని పట్టుకొని సంతోషంగా ఆడుతూ ఉంది. ఇంతలో రానా ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి బృంద గదిలోకి వెళ్ళాడు. కానీ అక్కడ తను లేదు. కిందకి వచ్చి లక్ష్మిని అడిగాడు. తను మేడం ఇందాక కిందకి వచ్చాక టీ తాగి తోటలోకి వెళ్ళారు అని చెప్పింది. రానా కూడా బృంద దగ్గరికి వెళ్ళాడు. తనకు కొంచెం దూరంలో నిల్చొని చూస్తున్నాడు. బృంద కుందేలతో ఆడుతూ హ్యాపీగా ఉంది. తన ముఖంలో నవ్వు చూసి రానాకి ప్రశాంతంగా అనిపిస్తోంది. తను చూడకముందే రానా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కుందేళ్లతో ఆడుతూ ఉంటే బృందకి సమయమే తెలియడం లేదు. చీకటి పడడంతో, అయ్యో మీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు, మళ్ళీ రేపు వస్తాను బాయ్ అని అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తన గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనశాల దగ్గరకు వచ్చి లక్ష్మి అంది. తను వచ్చి, మేడం చెప్పండి, ఏమన్నా కావాలా? అవును, తోటలో కుందేళ్ళు ఎవరు తీసుకొచ్చారు? లక్ష్మి, అది నిన్న సార్
చెప్పారని ఎవరో తీసుకొని వచ్చి తోటలో వదిలి వెళ్ళారు అంది. బృంద ఏదో ఆలోచించి, సరే సార్ వచ్చారా? సార్ వచ్చి చాలాసేపు అయింది మేడం. మరి భోజనం చేశారా? లేదు మేడం. నాకు ఆకలిగా లేదు, గదికి తీసుకొనిరా, తర్వాత తింటానన్నారు. నేను వెళ్ళి భోజనం ప్లేట్ పెట్టొచ్చాను, మీకు కూడా భోజనం పెడతానని ప్లేట్లో పెట్టింది. బృందకి రానాని చూడాలనుంది, కానీ తను అస్సలు కనిపించడం లేదు. ఏదో కొంచెం తిని మందులు వేసుకొని తన గదికి వెళ్ళిపోయింది. రానాకి బృంద ప్రతి కదలిక తెలుస్తోంది. తనని చూడాలని, తనతో మాట్లాడాలని ఉందని, కానీ తన విషయంలో ప్రవర్తించిన తీరుకి మొహం చూపించలేక తన ముందుకు వెళ్ళటం లేదు రానా. అలా కొన్ని రోజులు రానా బృంద ముందుకు వెళ్ళలేదు. బృంద పూర్తిగా కోలుకుంది. రానాతో ఎలా అయినా మాట్లాడాలని బృంద తన కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంది. ఆ రోజు రానా లేటుగా ఇంటికి వచ్చాడు. అప్పటికే సమయం 12 అయింది. ఆఫీసులో సమావేశం అయిన తర్వాత తాగి ఇంటికి వచ్చాడు రానా. బృందకి నిద్ర రావడంతో అక్కడే సోఫాలో నిద్రపోతూ కనిపించింది. రానా బృందని అలా సోఫాలో చూసి తన దగ్గరకు వెళ్ళి స్వీట్ హార్ట్ అన్నాడు. తను పూర్తిగా నిద్రపోతుందని రానా పిలుపు తన చెవు చేరడం లేదు. రానా కూడా తనని ఇబ్బంది పెట్టకుండా తనని ఎత్తుకొని గదికి తీసుకొని వెళ్తున్నాడు. బృందకి అప్పుడే మెలకువ రావడంతో తను ఎక్కడుందో చూసుకొని, రానా దయచేసి నన్ను దింపండి. లేదు స్వీట్ హార్ట్, నేను నిన్ను క్షేమంగానే తీసుకెళ్తాను అని తన గదికి తీసుకెళ్లాడు. బృందని మంచం మీద పడుకోబెట్టి వెళ్ళి తలుపు బోల్ట్ పెట్టి తన దగ్గరకు వస్తూ ఉంటే బృందకి భయంగా అనిపించింది. తను ఇంకా అందులో నుండి బయటికి రాలేదు. రానా దగ్గరకు వస్తుంటే బృంద మంచం దిగి నేను నా గదికి వెళ్ళిపోతాను అని వెళ్తూ ఉంటే తన చెయ్యి పట్టుకొని మీదకి లాక్కున్నాడు రానా. తనకు అలా చేయడంతో బృందకి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తను భయం గమనించిన రానా, స్వీట్ హార్ట్ భయపడకు, నేను నిన్నేం చెయ్యను అని గట్టిగా కౌగిలించుకున్నాడు. తను తాగున్నాడని మీరు ఫ్రెష్ అయ్యి విశ్రాంతి తీసుకోండి అంది. లేదు స్వీట్ హార్ట్, ఈరోజు నీ ఒళ్ళో పడుకోవాలనుంది అని తనని మంచం మీద కూర్చోపెట్టి తన ఒడిలో తలపెట్టుకుని, క్షమించు స్వీట్ హార్ట్, నేను నీ విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. బృందకి ఏడుపు ఆగడం లేదు. తన కన్నీరు రానా బుగ్గలను తడిపేస్తుంది. తన ఒడిలో నుండి లేచి బృందని హత్తుకొని కూల్ స్వీట్ హార్ట్ అని తన వెను నిమురుతూ ఉన్నాడు రానా. బృంద ఇన్ని రోజులు తనలో దాచుకున్న బాధని రానాని తను కూడా హత్తుకొని గట్టిగా ఏడుస్తోంది. తన బాధను చూసి రానాకి తన విషయంలో ఎంత తప్పు చేశానో గుర్తుకు వచ్చి తనని కాసేపు అలానే వదిలేశాడు. బృంద తనివి తీరా ఏడ్చి రానాని వదిలి నేను నా గదికి వెళ్తాను అని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మంచం మీద బోర్లా పడి అలాగే ఏడుస్తూ ఉంది బృంద. ఎందుకు రానా ఆ రోజు నాతో అలా ప్రవర్తించావు? నీ మీద ఎంత నమ్మకం ఉండేది నాకు. రానా కూడా బృంద వెనుకగానే వచ్చి తనని చూసి తన పక్కనే కూర్చొని తలని మురుతూ, స్వీట్ హార్ట్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇక్కడ చాలా బాధగా ఉంది అని అంటూ తన గుండెల మీద చేయి పెట్టి బృందకి చూపిస్తున్నాడు. బృంద, నేను చూస్తూ ఉంటే భయంగా ఉంది. మునుపట్లా మారిపోయారనిపిస్తోంది. ఆ ఊహ కూడా కష్టంగా ఉంది నాకు. మీరు నన్ను ఎంత బాధ పెట్టినా పర్లేదు, కానీ ఆ బాధను మీరు కూడా భరిస్తున్నారు. నా మీద కోపంగా ఉన్నారనుకున్నా, కానీ నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈరోజు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నా. మీరు అలా నన్ను ఎత్తుకుని వెళ్తూ ఉండగా మెలకు వచ్చింది. నన్ను బెడ్ మీద పడుకోబెట్టి తలుపు తాళం వేయడంతో నాకు ఎంత భయం వేసిందో తెలుసా? నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని అనిపించింది. ఆ రోజు నేను అన్న మాటకు మీరు నన్ను ఇంకా చెప్పలేక ఏడుస్తూ లేచి రానా ముందు నిల్చొని తన ఊని తీసి తన మెడ మీద ఇంకా హృదయం మీద రానా చేసిన గాయాలను తనకు చూపిస్తూ, చూసారా, మీరు చేసిన గాయాలు నా మీద ప్రేమతో చేసిన తీపి గుర్తులు కాదు, కోపంతో చేసిన గాయాలివి అని రానా మోకాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ, దయచేసి రానా ఇలా నన్ను బాధపెట్టి మీరు కూడా బాధపడకండి అని చెప్పింది. రానాకి బృంద అలా బాధపడుతూ ఉంటే తన మీద తనకే అసహ్యం వేస్తోంది. తన ప్రాణాన్ని తనే కష్టపెట్టడం భరించలేకపోయాడు రానా. అందుకే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా టెర్రస్ పై ఉన్న తన వ్యక్తిగత గదికి వెళ్ళిపోయాడు. బృందకి తెలుసు రానా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో అని. కళ్ళు తుడుచుకొని తన వెనకే వెళ్ళింది బృంద. రానా పియానో ప్లే చేస్తున్నాడు. బృంద గది బయట నుండి రానాను చూస్తోంది. తను ఎంత బాధపడుతున్నాడో బృంద తెలుస్తోంది. పియానో ప్లే చేస్తూనే ఉన్నాడు. అలా ఎంతసేపు చేశాడో తన చేతి వేళ్ళ నుండి రక్తం వస్తూ ఉండడంతో అది గమనించిన బృంద రానా దగ్గరకు వెళ్ళి తన చేతులు పట్టుకొని, దయచేసి కాపండి, మిమ్మల్ని మీరు శిక్షించుకుంది చాలు అని అంది బృంద. రానాని అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చోబెట్టి తన కాళ్ళ దగ్గర కూర్చొని, మీరు మిమ్మల్ని ఇలా బాధ పెట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది రానా. నేను నిన్ను బాధ పెట్టిన దానికంటే ఇది చాలా చిన్నది స్వీట్ హార్ట్ అని అన్నాడు. బృంద ఏడుస్తూ, దయచేసి అలా చేయొద్దంది. రానా బృందమోహన్ తన చేతుల్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూస్తూ, మన బిడ్డ ఎక్కడ స్వీట్ హార్ట్ అని అడిగాడు. రానా అలా అడుగుతాడని ఊహించని బృంద తన నుండి దూరం జరిగి తన కన్నీటిని ఆపుకొని తను మనకి దూరం అయ్యింది. నేను స్పృహలో లేనప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చిన తర్వాత నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియలేదు. మొదట చాలా భయం వేసింది. నా చుట్టూ అంతా హాస్పిటల్ వాతావరణం లాగా ఉంది. ఆ మెటీరియల్ అంతా ఉండి నా తలకు పెద్ద కట్టు కట్టి ఉంది. నా భుజానికి బుల్లెట్ తగలడంతో అక్కడ కూడా
కట్టు కట్టి ఉంది. అక్కడ ఎవరూ లేరు. మెల్లగా బెడ్ దిగి కిందకు దిగి పడిపోతూ ఉంటే స్లిప్ అయ్యి కింద పడిపోయాను. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అని భయంతో కడుపు మీద చెయ్యి వేసి చూస్తే అక్కడ నా బిడ్డ లేదు. ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. అక్కడ ఎవరూ లేరు. నా బిడ్డ ఎక్కడా అని గట్టిగా ఒక పిచ్చిదానిలా అరిచి చుట్టూ చూశాను. అప్పుడే ఒకరు నేనున్న చోటికి వచ్చి లోయలో పడిన నన్ను కాపాడారని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు నా బేబీ చనిపోయిందని చెప్పారు. అప్పుడు ఒక్కసారిగా నా ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు నాకు మొదట గుర్తుకొచ్చింది మీరు ఎలా ఉన్నారని. చాలా భయం వేసింది. నేను ఎక్కడున్నాను అని వాళ్ళని అడిగాను. వాళ్ళు నాకేం చెప్పలేదు. కాసేపటికి ఒక ముసుగు వేసుకున్న మనిషి నా దగ్గరకు వచ్చాడు. అతను నేను గుర్తుపెట్టాను. తనే నన్ను షూట్ చేసింది. మరెక్కడికి ఎందుకు వచ్చాడు అని అర్థం కాలేదు. తను నేను ఇక్కడ ఎలా ఉన్నానని ఆలోచిస్తున్నావు కదూ, నిన్ను షూట్ చేసింది నేనే, సేవ్ చేసింది కూడా నేనే అని అన్నాడు. బృంద, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. మరి నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? మళ్ళీ ఎందుకు నన్ను బ్రతికించాలని కాపాడావు? అసలు నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు తను నన్ను చాలా కోపంగా చూశాడు. నన్ను చంపాలి అని నా తలకు గురిపెట్టాడు. నేను భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను. నీ ప్రాణం పోకుండా కాపాడిన వాడిని నీ ప్రాణం ఎందుకు తీస్తాను? నీ ప్రాణానికి ప్రాణమైన వాడిని చంపుతాను. కానీ అప్పుడు నాకు అనిపించింది మీరు ఎలా ఉన్నారు అని. నీ మొగుడు సేఫ్గా ఉన్నాడు, ఇంకా చావలేదన్నాడు. నేను వాడిని చంపాలనుకుని వస్తే ఎవరో నా కళ్ళ ముందు తనని షూట్ చేయడం చూశాక ఇక నేను వెళ్ళిపోతున్న టైంలో అమర్గాడు నిన్ను సేవ్ చేయాలని చూశాడు. అందుకే నిన్ను షూట్ చేశాను, కానీ నువ్వు చావాలని కాదు. అందుకే భుజం మీద షూట్ చేశాను. నువ్వు చనిపోయావని నీ మొగుడు అనుకుంటున్నాడు. అది అలానే ఉండాలి. గొప్ప వ్యాపారవేత్త అయిన రాణా ప్రతాప్ వర్మ భార్య చనిపోయిందని లోకమంతా అనుకోవాలి అన్నాడు. బృంద, ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నీకేం కావాలి అని అడిగాను. రానా ఎలా ఉన్నాడు అని అడుగుతుంటే అతను కూల్ బేబీ కూల్, ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఇప్పుడిప్పుడు నువ్వు కోలుకుంటున్నావు, మళ్ళీ నీకేమన్నా అయ్యే ఛాన్స్ ఉంది, ప్రశాంతంగా కూర్చో అని బృంద భుజాలు పట్టుకొని కూర్చోబెట్టి తన దగ్గరగా జరిగి మాట్లాడుతూ ఉంటే దయచేసి మీరు కొంచెం దూరంగా ఉండండి అని అంది. తను నవ్వుతూ, నేను కాదు, నువ్వు నీ మొగుడికి దూరంగా ఉండాలి, తనని కలవాలని నువ్వు బ్రతికే ఉన్నావని రానాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియకూడదు. నీకోసం పిచ్చివాడై పోవాలి కదా ఇంకా ఉంది. మొత్తానికి తనే బృందని ఒప్పుకుంది రానా ముందు. కానీ రానాని బృందని అంతగా హింసించిన తను ఎవరు? మరి వాళ్ళని చంపాలని చూసింది ఎవరు? తన బిడ్డను మళ్ళీ దూరం అయిపోవటానికి కారణం ఎవరు? ఇవి విషయాలన్నీ కూడా రానా తెలుసుకుంటాడా? మళ్ళీ రానా బృందాల జీవితంలో ఎటువంటి అపార్థాలకు తావు లేకుండా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారా లేదా? వాళ్ళ జీవితంలో మళ్ళీ ఏదైనా తుఫాను రాబోతుందా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.